అరమగెద్దోను యుద్ధంలో అసలేం జరిగిద్ది, అరమగెద్దోను ఈ యుద్ధము ఎవరెవరికి ఏ విధంగా జరిగిద్ది, ఈ విషయం గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరు గనక ఇశ్రాయేలు దేశం వెళ్ళారు అనుకోండి, నార్థన్ పార్ట్లో గలిలయ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కర్మేలు పర్వతం దగ్గర నుండి మొదలుకొని ఆ గలిలయ ప్రాంతంలో ఒక లోయ ఒకటి ఏర్పడి ఉంటుంది. ఆ లోయని మెగిద్దోను లోయ అంటారు. ఆ లోయలో ఈ యుద్ధం జరగబోతుంది. ఆ లోయలో ఏమేమి జరిగిద్ది అని అంటే, సాతాను, అలాగే క్రీస్తు విరోధి, అలాగే అబద్ధ ప్రవక్త వాళ్ళు కొన్ని మంత్రాలు చేస్తారు. ఇది ఎక్కడ రాయబడింది? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పలు వంటి 3 అపవిత్ర ఆత్మలు బయలు వెడలుగా చూచితిని. అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమందంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలు వెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగిద్దోను అను చోటుకు వారిని పోగు చేసెను అని రాయబడింది. అంటే అర్థం ఏంటి అని అంటే, సంఘం ఈ పరలోకానికి ఎత్తబడిన తర్వాత సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, ఈ ముగ్గురు ఆ మెగిద్దోను అనే లోయలోకి వెళ్ళి వాళ్ళు కొన్ని మంత్రాలు చెప్తారు, వాళ్ళు కొన్ని మాటలు పలుకుతారు. అప్పుడు సాతాన్ నోట్లో నుండి, క్రీస్తు విరోధి నోట్లో నుండి, అబద్ధ ప్రవక్తల నోట్లో నుండి కప్పల వంటి కొన్ని ఆత్మలు బయలుదేరుతాయి. ఇవి బయలుదేరి ఇప్పుడు భూమి మీద 197 దేశాలు ఉన్నాయి. ఈ 197 దేశాల్లో ఉన్న అందరూ రాజుల్ని ప్రేరేపించి కరెక్ట్గా ఆ యుద్ధం దగ్గరికి తీసుకెళ్తాయి. ఇశ్రాయేలు దేశంలో ఆ మెగిద్దోను లోయలోకి తీసుకెళ్తాయి. అప్పుడు అన్ని దేశాలు ఆ మెగిద్దోను లోయ దగ్గరికి వెళ్తాయి, అన్ని ఆర్మీస్ వెళ్తాయి అక్కడికి. వీళ్ళందరికీ నాయకులు ఎవరా అని అంటే సాతాను, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. వీళ్ళు చేతబడి చేసో, లేకపోతే చిల్లంగితనం చేసో, లేదా మాంత్రిక విద్య చేసో, ఏదో చేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆర్మీస్ని ఇశ్రాయేలు దేశాల్లోకి తీసుకొస్తాయి. ఎందుకు తీసుకొస్తాయి? యెరూషలేము మీద యుద్ధం చేయటానికి వస్తాయి. యెరూషలేము మీద యుద్ధం ఎందుకు చేయటానికి వస్తాయి? ఎందుకంటే ఇశ్రాయేలీల్ని భూమి మీద లేకుండా చేయాలి అని. సాతానికి ఈ భూమి మీద 2 రకాల జాతులంటే అస్సలు ఇష్టం ఉండదు. మొదటిది ఇశ్రాయేలీలు, రెండవది క్రైస్తవులు. ఇశ్రాయేలీలు, క్రైస్తవులు అంటేనే సాతానికి ఇష్టం ఉండదు. ఎందుకు ఇశ్రాయేలీలు, ఎందుకు క్రైస్తవులు అని అంటే, దేవుడు ఇశ్రాయేలీలతో నిబంధన చేశాడు, వారికి తమ దేవుడుగా ఉంటాను అని, వారు తమ జనులై ఉంటారు అని. దేవుడు ఇశ్రాయేలీలకు మధ్య ఒక నిబంధన ఉంది. అది పాత నిబంధన. యెహోవా దేవుడు ఇశ్రాయేలీలకి దేవుడుగా ఉంటాడు, ఇశ్రాయేలీలు యెహోవా దేవునికి కుమారులుగా, బిడ్డలుగా ఉంటారు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటో తెలుసా? యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని అప్పగించి ఒక నూతన నిబంధన చేశారు. ఆ నిబంధన ప్రకారము ఇశ్రాయేలీలైనా అన్యజనులైనా ఎవరైనా యేసు ప్రభుని నమ్ముకుంటే వాళ్ళు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. క్రైస్తవులు, విశ్వాసులు దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. కాబట్టి ఈ 2 రకాల జాతి కలిగిన వాళ్ళు, ఒకటి ఇశ్రాయేలీలు పాత నిబంధన, క్రైస్తవులు కొత్త నిబంధన. దేవునితో నిబంధన చేయబడిన జనాంగం వీళ్ళు. ఈ నిబంధన చేయబడిన జనాంగం అంటే సాతానికి ఇష్టం లేదు. అయితే ఈ నిబంధన చేయబడిన జనాంగంలో క్రైస్తవులు
ఎత్తబడతారు, సంఘం ఎత్తబడిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయింది. ఇక నిబంధన చేయబడిన జనాంగంలో రెండవది ఇశ్రాయేలీలు విడవబడి ఉన్నారు. వీళ్ళ మీద సాతాను అటాక్ చేయటానికి వస్తున్నాడు. ఇప్పుడు సాతానుతో పాటు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ఆర్మీస్ ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి వెళ్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారో తెలుసా? ఆల్రెడీ హమాస్, హిజ్బుల్లా, ఇరాన్ దేశము ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాయి ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా. ఇప్పుడు ప్రపంచం అంతటా ఇశ్రాయేలీలు అని అంటే కొంచెము అసహనంగా ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక పిక్చర్ వైరల్ అయింది, ఆల్ ఐస్ ఆన్ రాఫా అని. అంటే ఇశ్రాయేలీలు తప్పు చేస్తున్నారు, ఇశ్రాయేలీలు మనుషుల్ని చంపుతున్నారు, ఇశ్రాయేలీలు క్రూరమైన వాళ్ళు, ఇశ్రాయేలీలు గాజా వాళ్ళనే, హమాస్ వాళ్ళనే చాలా హింసిస్తున్నారు. కాబట్టి అందరూ రాఫా వైపు ఒక్కసారి చూడండి, ఇశ్రాయేలీలు చేస్తున్న అన్యాయం చూడండి అని ప్రపంచం అంతా ఒక వార్త వైరల్ అయింది. క్రమక్రమంగా ఏమవుద్ది అని అంటే ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలీలను అసహ్యించుకుంటాయి. ఇశ్రాయేలీలు ఒంటరి వాళ్ళు అయిపోతారు. సంఘం ఎత్తబడే దినానికి ఇశ్రాయేలీలంటే ప్రపంచానికి ఇష్టం ఉండదు. సంఘం ఎత్తబడే కాలం వచ్చే టయానికి ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభిస్తాయి. ఇప్పుడు ఆ కాలంలోనే మనం ఉన్నాం. అర్మగెద్దోను యుద్ధం జరిగే టయానికి, ఆ యుద్ధం దగ్గరికి వచ్చే టయానికి ప్రపంచ దేశాలన్నీ ఒకటై ఒకే విధంగా మాట్లాడతాయి. ఇశ్రాయేల్ చేసేది తప్పు అనే ఆ డైలాగ్ వచ్చింది అందరి దగ్గర నుండి. ఆ టైంలోనే క్రీస్తు విరోధి అనేవాడు, అబద్ధ ప్రవక్త సాతాను ఈ ప్రపంచ దేశాలన్నిటినీ తమ మంత్రాలతో వాళ్ళని హిప్నటైజ్ చేసి ఆ ఆర్మీస్ అన్నిటినీ ఇశ్రాయేలు దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి తీసుకొస్తాయి. అది అర్మగెద్దోను యుద్ధం. ఆ యుద్ధంలో 3 ప్రాముఖ్యమైన పనిచేస్తాయి. మొదటిది, ప్రపంచ దేశంలో ఉన్న అన్ని సైన్యాలు, అన్ని దేశాల యొక్క సైన్యాలు ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వస్తాయి. రెండవది, చీకటి శక్తులన్నీ, సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని చీకటి శక్తులు ఉన్నాయో ఆ చీకటి శక్తులన్నీ ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు దేశం మీదకు వస్తాయి.